డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి యొక్క పత్రికా సమావేశంలో మాట్లాడతాం. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాధనంతో ప్రభుత్వ సంబరాలు చేస్తున్నాడు. సంబరాలలో నిన్నటి రైతు సంబరాలకు లక్షలాది మంది వచ్చారని చెప్పుకుంటున్నాడు. కానీ అవి ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్న సంబరాలు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, 1 సంవత్సర కాలం పాటు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలు చూసినారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పరిపాలన మీద రాబోయే రోజుల్లో ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రకటిస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. నిన్న మేము ఛార్జ్షీటు అనే పేరు మీద 1 సంవత్సర కాలంలో అంటే 100 రోజుల కోసం కొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. సంవత్సరం కోసం కూడా కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నిలబెట్టుకున్నటువంటి సంవత్సరం లోపల నిలబెట్టుకునే హామీల గురించి మాత్రమే మేము నిన్న ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. 1 సంవత్సర కాలం వచ్చినప్పుడు సంవత్సర కాలం మాత్రమే మేము అంశాలు లేవనెత్తాం. కాబట్టి ఆ అంశాల మీదనే వారు స్పందించాలని మేము కోరుతున్నాం. ఇంకా మీరు మా మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద కూడా చర్చ పెట్టాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు. మీరే ప్లేస్ డిసైడ్ చేయండి, మేము వస్తాం, చర్చ చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని. అయితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని తప్పకుండా ప్రజల ముందు పెట్టాలి. కాబట్టి మా బాధ్యతగా, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాబట్టి ఈ నెల 7వ తారీఖు నాడు హైదరాబాదులో ఒక బహిరంగ సభ నిర్వహించాలని, సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది. దాంతోపాటు ఈరోజు నుంచి అన్ని జిల్లాలలో, అన్ని శాసనసభ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఛార్జ్షీట్ దగ్గర జిల్లాల్లో కూడా చాలా ప్రామిసులు చేశారు. ఈ జిల్లాలో మేము ఒట్టు పెట్టుకొని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు, ఎస్ఎల్బీసీ మేము రాగానే అయిపోద్ది అన్నాడు, డెండి ఎత్తిపోతలు అయిపోద్ది అన్నాడు, నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్స్ చాలా వాటికి పనులు పూర్తి అయిపోతాయి అన్నాడు. అట్లా ఎన్నో చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామన్నాడు. జూరాల పూడిక తీస్తామన్నాడు. అన్నీ ఈ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఉంది. ఈ లిస్ట్ అంతా కూడా మేము తీస్తాం బయటికి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి ఛార్జ్షీట్ కూడా వాళ్ళ యొక్క శాసనసభ సభ్యుల మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో స్కూటర్ యాత్రలు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక బహిరంగ సభ, ఈ కార్యక్రమాల్లో మా పార్టీ నిర్ణయించింది. ఈరోజు నుంచి మా కార్యకర్తలందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ముందు ఉంచి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరంలో మూట కట్టుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన మేము ముఖ్యమంత్రిగా వారు దిగిపోరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాక్షేత్రం ఉంది, మేము మా సంబంధించిన అంశం కాదు. కానీ ప్రజాక్షేత్రంలో వారు చేసినటువంటి తప్పులు ఎండగట్టే బాధ్యత కూడా మాకుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు మంత్రులు ఇచ్చేటువంటి సవాళ్ళను స్వీకరిస్తాం. ప్రతి సవాళ్ళకు మేము కూడా సవాళ్ళు విసురుతున్నాం. శాసనసభ పెట్టండి, శాసనసభలో చర్చిద్దాం. శాసనసభలో మా శాసనసభ్యులు చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నారు. లేదా మీరు చర్చించాలంటే పార్లమెంట్లో నోటీస్ ఇవ్వండి. మీరు బైకాట్ చేయడం తప్ప ఏం చేత కాదు మీ ఎంపీలకు, మీ పార్టీకి కూడా, జాతీయ పార్టీకి కూడా. కాబట్టి పార్లమెంట్లో కూడా చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నాం. పార్లమెంట్ ఉన్నదే అందుకోసమని. మరి రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి ఎంత తెలుసో నాకు తెలియదు. కానీ పార్లమెంటు వేదిక ఎందుకు ఉంది అంటే చర్చించడానికే ఉంది. అన్ని అంశాలు చర్చించడానికి ఉంది. నిన్న దురదృష్టం అది ఎట్లుంటుందంటే, పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తి ఒక ఉత్తరం ఇస్తారు. ఆ ఉత్తరం ఇవ్వగానే రైల్వే మినిస్టర్కి ఉత్తరం ఇవ్వగానే రైల్వే మినిస్టర్కి ఉత్తరం రాసినాడు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. కోచ్ ఫ్యాక్టరీ కాదు, అన్ని రకాలైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మేము వరంగల్ తీర్చిదిద్దుతున్నామని. మా రేవంత్ రెడ్డి చెప్పంగానే, మా రేవంత్ రెడ్డి పోయి కలవంగానే మాకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పి ఆడ సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వము గత పార్లమెంటు కాలంలోనే ఒక 4 ఏళ్ల క్రితమే వరంగల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసమని 400 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఇవ్వడానికి జాప్యం జరిగిన కారణంగా ఆ యొక్క ఫ్యాక్టరీ లేట్ అయింది తప్పిస్తే వరంగల్లో తిరుగుతుంది రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. కానీ దానికి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే నిన్న పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఓట్లన్నీ కూడా మేమే కొంటాం, ప్రతి గింజ మేమే కొంటాం, 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మేమంతా, రైతులకు 58 కోట్ల కోట్లు పెట్టాం, అందులో 10,000 కోట్లు ఒడ్ల కోసం పెడుతున్నామని.
అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణలో కేంద్రం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వడ్లు కొంటే నాబార్డు నుంచి అప్పు తీసుకుంటారు, వడ్లు కొంటారు, కొన్న తర్వాత ఆ వడ్లను ఎఫ్సిఐకి అమ్ముతారు, అమ్మితే వాటికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు మళ్ళీ నాబార్డుకి కడతారు. నాబార్డు ఎంత ఇస్తుందంటే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది, వడ్డీ రేటుకి ఇస్తుంది. అదే ఎఫ్సిఐ కూడా 7% 8.56% వడ్డీ ఎఫ్సిఐ కట్టిస్తుంది 3 నెలల కోసం అని చెప్పి. వడ్డీతో సహా చెల్లిస్తుంది ఎఫ్సిఐ రాష్ట్ర ప్రభుత్వానికి. మేము మాత్రం 10,000 కోట్లు పెట్టి మేము వడ్లు కొంటున్నామని చెప్తున్నారు. ఇంత దుర్మార్గపు అబద్ధాల కంటే ఇక అవార్డు వచ్చాము అబద్ధాలకు. కాంగ్రెస్ పార్టీకి నోరిప్పితే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి రాహుల్ గాంధీ నుంచి కింది స్థాయి నాయకుడి దాకా అందరు అబద్ధాలు మాట్లాడతారు. ఈ వడ్ల కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ అబద్ధమే. ప్రతిదీ నేను ఇంకొక మాట చెప్పాలంటే, నిన్న ఇంకొక కార్యక్రమం చేపట్టినారు వాళ్ళు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో కొంతమందికి సన్మానం చేయాలని. గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన వాళ్ళకి సన్మానం చేయాలి, ఎక్కువ రోజులు పని ఉపయోగించిన వాళ్ళకని. ఎంత అంటే అసలు నవ్వాలా ఏడవాలన్నా తెలియదు. కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ప్రతి రూపాయిని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దాంట్లో మీరు మెన్ కాంపౌండ్ మనిషి అంటే చేత పనికి మెటీరియల్ కోసం కూడా సపరేట్గా ఇస్తుంది. ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్లో భాగంగా చాలామంది సర్పంచులు గ్రామాలలో రోడ్లు వేసిన, డ్రైనేజీలు బాగా చేసిన, మోరీలు వేయించిన, బోర్లు వేయించిన, ఇవన్నిటికీ కేంద్రం నిధులు ఇస్తుంటే ఆ నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేస్తే ఆ ప్రభుత్వం చేసిన దుర్వినియోగాన్ని కనీసం ఆపి ఇప్పుడన్నా సర్పంచులకు నిధులు ఇస్తారేమంటే ఆ నిధులు కూడా ఇవ్వకుండా నిధులను డైవర్ట్ చేస్తూ తమ సొంతం కోసం వాడుకొని మేము మాత్రం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సన్మానం చేయాలని. అసలు సర్పంచులే లేరు ఊర్లల్లో. గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పనే జరుగుతలేదు ఈ కాలంలో. అంత వ్యవసాయ పనులే జోరుగా నడుస్తున్నాయి. ఇప్పుడు పోయి సన్మానం చేస్తారంట. దీన్ని నవ్వాలన్నా ఏడవాలన్నా ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఇటువంటి అవలక్షణాలతోటి ఏం చేయలేక చెప్పుకోలేని పరిస్థితిలో, ఏం సాధించలేమని చెప్పుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ సంబరాల పేరు మీద కనీసం లైవ్లో టీవీలలో మీడియాలలో లేదా పత్రికల్లో కనపడాలనే తాపత్రయం తప్పిస్తే అందుట్లో ఏమీ లేదు. ఇటువంటి ప్రయత్నాలు గతంలో అన్ని పార్టీలు చేసినాయి, బొక్క బోర్ల పడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయేటువంటి రోజులు ఆఖరికి సంవత్సర కాలంగా వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం, ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేకుండా వాళ్ళకి ఎన్నికలు పెట్టాలని అసమర్థ ప్రభుత్వం. మరి వీళ్ళు ఎట్లా గాంధీ కుటుంబం అని చెప్పుకుంటారు? సిగ్గుపడాలి గాంధీ కుటుంబం అని చెప్పుకుంటే. రాజీవ్ గాంధీ పార్లమెంట్లో చెప్పిండు 73వ సవరణ రాజీవ్ గాంధీ కాలంలో మొదలైంది, 74వ సవరణ కూడా మొదలైంది. పంచాయతీరాజ్యాలకు క్రమం తప్పకుండా శాసనసభకు పార్లమెంట్కి ఏ విధంగా ఎన్నికలు పెడుతున్నామో సంవత్సరంలో తప్పకుండా ఒక్కరోజు కూడా డేట్ కాకుండా పెట్టాలన్నారు. సంవత్సరం కాలం అయిపోవచ్చింది. బహానా ఏం చూపిస్తున్నారంటే బీసీ రిజర్వేషన్ 42% పెంచాలని చూపిస్తున్నారు. దానికి ఎవరు వద్దన్నారు? మీకు పోయిన డిసెంబర్లో కమిటీ అయితే ఎవరు వద్దన్నారు? పోయిన జనవరిలో కమిటీ రిపోర్ట్ వస్తే ఎవరు వద్దన్నారు? మీరు ఎలక్షన్స్ ఫిబ్రవరిలో సర్పంచ్ల టైం అయిపోతుంది తెలిసి కూడా మీరు కావలసుకొని జాప్యం చేసినారు, ఇంకా కూడా జాప్యం చేస్తున్నారు. ఇక తప్పని పరిస్థితి అంటే ఆర్థిక సంఘం నిధులు రావు అనుకునే భయంతో ఇప్పుడు చేస్తుడు తప్పిస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా పునర్నిర్మించాలి, పునర్రచన చేయాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ చేయాలి. దాని ద్వారా సర్పంచ్ల నిధులు ఇవ్వాలా, గ్రామీణ క్షేత్రాలకు నిధులు ఇవ్వాలా. ఇప్పటి వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రీకాన్స్టిట్యూట్ కాలేదు, గ్రామీణ ప్రాంతాలను ఎదురిస్తలేరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా తమ అవసరాల కోసం దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రోజు ఎప్పుడు పోతే వాళ్ళ మీద చాలా ఉన్న చిట్టా. ఇంకా మేము 4 ఏళ్ళు ఇదే పని చేస్తాం. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ద్వారా పనిచేస్తాం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ఉద్యమంలో ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నాం.